వైఎస్ షర్మిల గతంలో జగనన్న వదిలిన బాణంగా ఏపీ ప్రజల్లో తిరిగారు. ఓదార్పు యాత్రను కంటిన్యూ చేసి జగన్ కు కొండంత అండగా నిలిచారు. ఇప్పుడు రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. అప్పుడు జైల్లో ఉన్న జగన్ ఇప్పుడు సీఎంగా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాడిన వైఎస్ షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ చీఫ్ గా వచ్చారు. ఇకపోతే కాంగ్రెస్ నేతగా షర్మిల జగన్ ని విమర్శిస్తారా అనే అనుమానాలు నిన్నటి వరకు ఉండేవి. అయితే తాజాగా వాటిని షర్మిల పటాపంచలు చేశారు. జగన్ తో సమరానికి రెడీ అనే సంకేతాలు ఇచ్చారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటే తాను ప్రధానంగా పోరాడాల్సింది సోదరుడు జగన్ పైనేనని షర్మిలకు తెలియంది కాదు. అయినా కాంగ్రెస్ వైపు వెళ్లారంటే అన్నతో యుద్ధానికి సిద్ధమైనట్టే. కొందరిలో ఇంకా కొన్ని సందేహాలున్నాయి. అన్నని నేరుగా విమర్శించరేమో అని, కానీ అన్న అనే మొహమాటాలు పెట్టుకునే పరిస్థితి ఉండదని బాధ్యతలు తీసుకుంటూనే షర్మిల స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. నిజానికి ఆమెకు సమయం చాలా తక్కువ ఉంది. మరో నెలలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత తొలి విడతలోనే ఎన్నికలు పూర్తయిపోతాయి. గట్టిగా 2 నెలలు మాత్రమే షర్మిలకు సమయం ఉంది. ఈలోపు కాంగ్రెస్ ఎంతగా పుంజుకునేలా చేస్తే ఆమె రాజకీయ జీవితానికి అంత భరోసా ఉంటుంది. షర్మిల రాజకీయంగా బలపడాలంటే ముందు సొంత గడ్డపై గట్టి పట్టు సాధించాలి. అంటే కడప జిల్లాలో ఆమె తనదైన ముద్ర వేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చెయ్యకపోతే ఎంత రాజకీయం చేసినా వృధా అవుతుంది. ఆ విషయం ఆమెకు తెలుసు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారు అనేది కీలకమే. అలాగే పిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నారు. దాని ప్రకారం ఆమె జనవరి 23 నుంచి జనంలోకి వెళ్తున్నారు. ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం మొదలవబోతోంది. అంటే ఆమె శ్రీకాకుళం నుంచి ప్రచారం మొదలుపెట్టి గోదావరి జిల్లాలను టచ్ చేస్తూ అలా రాయలసీమలోకి వెళ్లి ముందుకు సాగుతారు. ఇలా రాష్ట్ర వ్యాప్త ప్రచారం సాగిస్తారని అనుకోవచ్చు. షర్మిల ప్లాన్ కి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు, క్యాడర్ కు సమాచారం వెళ్లిపోయింది. ఆమె అంతిమ సమరం రాయలసీమలో ఉండడం ఆసక్తికరమే. అక్కడ అన్నతో తాడో పేడో తేల్చుకుంటారా అనేది ఆసక్తికరమే. ఇక జగన్ పై షర్మిల విమర్శలు శృతి మెత్తగా ఉంటాయని అనుకున్నా ఆమె కాస్త గట్టిగానే మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను సీఎం జగన్ తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కోసం ఎంతో మంది త్యాగం చేశారని, వేలాది మంది ఇక్కడకు తరలి వచ్చారన్నారు. వారందరికీ వైఎస్ బిడ్డగా తాను తల వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. షర్మిల ప్రసంగ సమయంలో సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేయటం విశేషం. అలాగే ఏపీపై లక్షల కోట్ల అప్పుల భారం ఉందన్నారు. రాజధాని కట్టడానికి కూడా డబ్బులు లేవని, ఏపీలో ఉద్యోగుల జీతాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఉందని చెప్పారు. ఏపీలో ఎక్కడ చూసినా దాచుకోవడం మాత్రమేనని అన్నారు. ఏపీలో మైనింగ్, ఇసుక మాఫియా రెచ్చిపోతోందన్నారు. దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం పాలకులకు చేత కాలేదన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే వేలాదిగా ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామా చేస్తామన్నారని, కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేశారా అని నేరుగా అన్ననే ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదంటే ఆ పాపం జగన్దేనని షర్మిల మండిపడ్డారు. జగన్ 3 రాజధానులు అని ఒక్కటి కూడా కట్టలేదని విమర్శించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను చేశారని దుయ్యబట్టారు. జగన్ 4.5 ఏళ్లలో 6.5 లక్షల కోట్లు అప్పు చేశారని, ఏపీకి 10 ఏళ్లలో పట్టుమని 10 పరిశ్రమలైనా వచ్చాయా అని కూడా నిలదీశారు. ఏపీలో అభివృద్ధి భూతద్దంలో చూసినా కనిపించడం లేదన్నారు. ఏపీకి రాజధాని నిర్మాణం లేదు, కనీసం ఒక మెట్రో కూడా నిర్మాణం చెయ్యలేదని మండిపడ్డారు. ఈ 10 ఏళ్లలో 10 పెద్ద పరిశ్రమలైనా కనీసం వచ్చాయా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో బీజేపీపై కూడా విమర్శలు చేశారు. అంతేకాక వైకాపా, తెదేపా దొందేనని విమర్శించారు. గత 10 ఏళ్లలో ఆ 2 పార్టీల పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అన్నారు. అంటే టీడీపీ, వైసీపీకి సమదూరంగా ఉంటారని ఆమె చెప్పదలుచుకున్నట్టు స్పష్టం చేశారు. రాజధాని అమరావతిని చంద్రబాబు పూర్తి చేయలేదని, జగన్ 3 రాజధానులని చెప్పి ఒక్కటి చేయలేదని, రాజధాని ఏదంటే ఇప్పుడు ఏమీ అర్థం కాని పరిస్థితి అని ఇద్దరిపై విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీని చూసి జగన్ సర్కార్ భయపడుతోందని షర్మిల చెప్పడం కాస్త అతిశయోక్తిగా అనిపిస్తోంది. షర్మిల కాన్వాయ్ ని పోలీసులు ఆపడం బట్టి ప్రభుత్వం కూడా షర్మిల విషయంలో కఠినంగానే ఉండనున్నట్టు స్పష్టం చేస్తోంది.
ఇదే సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ను విభేదించిన నేతలతో షర్మిల టచ్ లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. వైఎస్ఆర్ తో సన్నిహితంగా ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నారని సమాచారం. జగన్ ను వ్యతిరేకించేవారు బడుగు బలహీన వర్గాల నేతలను పార్టీలో చేర్చుకోవాలని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వైఎస్ఆర్ ఆప్త మిత్రుడు కేవీపీ కూడా రంగంలోకి దిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. షర్మిల వెంట కేవీపీ ఉన్నారని, పలుకుబడి ఉన్న నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకొస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో కేవీపీ మరోసారి చక్రం తిప్పబోతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. వైఎస్ఆర్ తో కలిసి నడిచిన నేతలను కేవీపీ తీసుకొస్తున్నారని చెప్తున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాడని వైఎస్ షర్మిల చెప్పడం ద్వారా తండ్రి రాజకీయ వారసత్వం తనదే అని చెప్పే ప్రయత్నం చేసినట్టు స్పష్టమవుతోంది. 22 మంది వైకాపా ఎంపీలు, 3 తెదేపా ఎంపీలు కేంద్రంలోని భాజపా చేతుల్లో ఉన్నారు. ఆ పార్టీ ఏం చెబితే అది చేస్తున్నారని చెప్పడం ద్వారా ప్రత్యేక హోదా నినాదంతో కాంగ్రెస్ ఎన్నికల క్షేత్రంలో దిగడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే జగన్, బాబు ప్రభుత్వాలపై విమర్శలు చేసిన షర్మిల కాంగ్రెస్ ని ఏ విధంగా బలోపేతం చేయగలదో క్లారిటీ ఇవ్వలేదు. ఇక షర్మిల పక్కన రఘువీర, రుద్రరాజు వంటి వారు తప్ప పెద్దగా నేతలు లేరు. అంటే షర్మిల వచ్చిన సీనియర్లు ఏ మేరకు యాక్టివ్ అవుతారు అనేది క్లారిటీ లేదు. అయితే బీజేపీ, టీడీపీని విమర్శించక తప్పదు అన్నట్టే ఆమె వ్యాఖ్యలున్నాయి. అంటే వారితో కలిసి పనిచేసే అవకాశాలని కొట్టిపారేయలేము. అదే సమయంలో షర్మిల పవన్ ప్రస్తావన, జనసేన ప్రస్తావన తీసుకురాలేదు. అంటే ఆమె పోరాటం జగన్ పైనే అని అర్థమవుతోంది. అయితే అది ఎలా చేస్తారు, ఏ మేరకు విజయవంతం అవుతారు అనేది ఆమె కార్యాచరణను బట్టి స్పష్టమవుతుంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.